బుధవారం పెద్దశంకరంపేట ప్రాథమిక కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో తమ 3 నెలల బాబు ధ్రువ మృతి చెందాడని ఆరోగ్య కేంద్రం వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. బద్దారం గ్రామానికి చెందిన మహేశ్వరి భర్త రాములు తమ 3 నెలల బాబును మల్కాపూర్ సెక్టార్లో 3 నెలల బాబుకి పెంటవాలెట్ వ్యాక్సిన్ వేయించి ఇంటికి తీసుకొచ్చిన కొద్దిసేపటికి బాబు ఎలాంటి కదలిక లేకుండా నిర్జీవిగా పడి ఉండడంతో శంకరంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని రాగా అక్కడ బాబు అప్పటికే మృతి చెందాడని సిబ్బంది తెలపడంతో తల్లిదండ్రులు బాంధవులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ఎంతో చురుకుగా ఉన్న బాలుడు వ్యాక్సిన్ వేయగానే ఇలా ఎందుకు జరిగిందని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అల్లాదుర్గం సీఐ రేణుకరెడ్డి బాబు తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని పోస్టుమార్టం నిమిత్తం జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు. కొన్ని రోగాలు రాకుండా మన శాస్త్రాలను నిరోధించడానికి చేస్తాం. పోలియో లాగా ఇది ఎందుకు ఇస్తాం అంటే ఏ రోగం కావాలా? ఇక డాక్టర్ గారు ఎవరు? మీరు మామూలు హెడ్ నర్స్ ఉంటారు కదా, ఎందుకు ఇస్తారు మేడం? ఇది 6,000 అంటే ఎప్పుడు రాకుండా అంటే మామూలుగా ఇప్పుడు వ్యాక్సిన్ వ్యాక్సిన్ అనేది చాలా పెద్ద పెద్ద రోగాల్లో రాకుండా ఇస్తుంటాయి కదా. అంటే అంటే చిన్న పిల్లలకు రాకుండా, చిన్న పిల్లలకు వాంతులు విరోచనాలు ఇన్ఫెక్షన్ రాకుండా కావచ్చు. వాంతులు విరోచనాలు అంటే ఇన్ఫెక్షన్ అయితేనే వస్తుంది కదా. అదే అది రాకుండా ఇవి ఎన్ని డోసులు వేయాలి? అది 2 డోసులు. అదే డోసు అబ్బాయికి డోస్ వేసేటప్పుడు పిల్లగాని హెల్త్ ఏమేమి ఉండాలి? అది కండిషన్లు ఉన్నదా చూసేస్తారు. ఏం కండిషన్? అదే ఫీవర్ ఏమన్నా ఉందా, కాఫ్ ఏమన్నా ఉందా జనరల్గా అడుగుతారా? చూసేది ఏముంటుంది తల్లికి అడుగుతారు. మా పేరేముందా పాయే నాయ్యా మాకే పేరు లేకపాయే అయ్యా. ఈ ఒక్కటి పెద్దగా చేస్తే ఏమైంది? ప్రాబ్లం ఏంటి? నయ్య నేను ఈరోజు 11:30కి ఇంజక్షన్ ఇప్పించినాము. బంగారం అయితే ఇంటికి వచ్చే ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఏడ్చిండు. అతను బంగారము నుంచి పాలు తాగట్లేడని హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏమన్నారు? ఇక్కడ మేము డైరెక్ట్ పద్మాలయంలోకి పోయినాము. బంగారము అక్కడ గవర్నమెంట్ లోకి వెళ్ళండి, మీరు ఎక్కడ ఇంజక్షన్ ఇచ్చిండో అక్కడికి అని చెప్పిండు. ఆ మధ్య నుంచి వీళ్ళకి ఫోన్ చేసుకుంటా వాళ్ళకి ఫోన్ చేసుకుంటా ట్రీట్మెంట్ చేస్తాము అంటుంది. అంటే ఇక్కడ సరిగా రెస్పాండ్ చేయలేరు మీకు? ఇక్కడ అసలు రెస్పాండ్ లేకుండా పోయింది. ఇప్పుడు నేను వచ్చి ½ అన్ అవర్ అయిపోయింది. నా హుషారు లేదు బాబు, కానీ మా కోడలు బిడ్డ కొడుకు హుషారు లేదని చెప్పగానే నేను రాపర్తి నుండి 20 కిలోమీటర్ దూరం నుండి వెళ్తే వచ్చినాక ఇప్పటికి గంట సేపు ఒక డాక్టర్ సుశీల టీచర్ అంట. సుశీల టీచరు ఇక్కడ క్లస్టర్ ఏది మల్కాపూర్ క్లస్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పోయి ఇంజక్షన్ ఇచ్చినాక తక్కువ అవుతుంది అని చెప్పగానే అనుకుని బద్దారం పోయి వాళ్ళ ఇంటికి పోగానే తల్లి పాలు దిగుదామంటే ఇంజక్షన్ ఇచ్చింది, తల్లి పాలే దిగుతలే. అసలు ఇట్లా ఎందుకు అయితే నాకు ఫోన్ చేయగానే అటోలో తీసుకొచ్చి ఇప్పుడు ఇంటికి తీసుకురాగానే వచ్చి గంట అవుతుంది కానీ రెస్పాన్స్ లేదు, పల్సు లేదు, బీపీ లేదు. అసలు ఈ హాస్పిటల్ డాక్టర్ పట్టించుకునేటోళ్ళే లేరు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఆశపడి లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ అసలు పట్టించుకోకుండా డాక్టర్లు ఇప్పుడు MBBS డాక్టర్కే ఫోన్ చేసిన ఎంత చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. సుశీల ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చిన మేడంకు ఫోన్ చేసి ఆమె రెస్పాన్స్ అవుతలేదు. ఫోన్ లేపుడే బంద్ చేసి మొత్తం ఇక్కడ ఉన్నరే ఒక డాక్టర్ ఆమెకు ఈ ట్రీట్మెంట్ అన్నా చేయి మేడం, ప్రాణం పోయేటట్టుంది అంటే ఇంతవరకు ట్రీట్మెంట్ బి చేస్తలేదు. వాళ్ళు వచ్చినాకనే చేస్తాను. మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు? ఇంజక్షన్ ఏ ఇంజక్షన్ తీసుకున్నారు? ఎప్పుడు పోయారు? మళ్ళీ ఇక్కడ ఎందుకు ఎన్ని గంటలకు వచ్చారు? 11:30కు ఇంజక్షన్ తీసుకున్నాం మల్కాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఏఎన్ఎంలు వచ్చి ఇచ్చిర్రు అక్కడ క్లస్టర్, అక్కడ బద్దారంకు క్లస్టర్ 3 నెలల ఇంజక్షన్ 3 నెలల ఇంజక్షన్ అక్కడ తీసుకొని ఒక ½ అన్ అవర్ అక్కడనే కూర్చుంటే ఆడుకొని చక్కగా బద్దారం వెళ్ళిపోయినాం. బద్దారం వెళ్ళిపోగానే బద్దారం పోయినాక పాలిస్తామని పాలిస్తుంది. పాలు దిగుతలేడు అసలుకే. పాలు ఎందుకు జిక్తలేడని ఒక ½ అన్ అవర్ చూసింది, చీకే ప్రయత్నం చేసింది. అసలే పాలు జిక్తలేదు. చీకపోగానే నాకు ఫోన్ చేసి ఇట్లా అవుతుంది మనం అనగానే ఏ హాస్పిటల్ అనని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయాను నేను వస్తుందని చెప్పిన. నేను వచ్చినాక గంట అవుతుంది కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు.
ఇప్పటికి లాస్ట్ కోమాలకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు డాక్టర్ చూస్తే పల్స్ లేదు, బీపీ లేదు అంటుండు. ఇక్కడ అసలు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకునే నాయకుడు లేకుండా పోయిండు. గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ హాస్పిటల్ అసలు ఎంబీబీఎస్ డాక్టర్ కనీసం రెస్పాన్సిబుల్ లేదు. ఇక్కడ ఈ బృందానికి కనీసం పట్టించుకుందామని డాక్టర్లు ఆపద ఇప్పుడు ఏం లేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇట్లా ప్రాణాలు కోల్పోతే పరిస్థితి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మేడంకు ఏమన్నా అడిగితే వేరే అడిగితే మీరు ఆమెకి ఏమవుతారు, ఆమెకి ఏమవుతుంది అని మేడం అంటుంది. మంజుల మేడం ఏమవుతారు మీరు ఇంత అడుగుతారు అని మేడం అంటుంది. ఏమన్నా అయితేనే చెప్పాలని వేరే వాళ్ళు ఎవరు మీరు ఏమవుతారు, ఆమెకి ఏమవుతారు అని అంటుంది. ఏమన్నా అవుతారు ఇప్పుడు రోడ్డు మీద పడ్డప్పుడు వేరే వాళ్ళు వచ్చి లేపుతారు. లేపినప్పుడు నువ్వు కూడా ఏమవుతావు అని అడుగుతావా? అది ఈ హాస్పిటల్ మీద ముందైన సంఘటన ఏమన్నా? ఏం పేరు మీది? శ్రీనివాస్ సార్. మీది ఇక్కడ సమస్య ఏంటి? మా మేడంకు డెలివరీ అయింది సార్. ఆ. పొద్దున్నే డెలివరీ అయింది, ఇంజెక్షన్ ఇచ్చిండ్రు. నార్మల్ డెలివరీ అయిన తర్వాత కొద్దిసేపటికి బాబు బ్రీతింగ్ లేదని చెప్తే అంబులెన్స్గా నారాయణపేట తీసుకుపోయినాము. అంటే ఇక్కడనే చనిపోయినట్టేనా అక్కడ పోయినాకనా? ఇక్కడనే అయింది సార్ అది. ఓకే వాళ్ళు ఆడ తీసుకుపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే ఇక్కడనే అయిందని చెప్పింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ అడుగుతూనేమో మేము మాదేం ప్రాబ్లం లేదు, నార్మల్ డెలివరీ అయిందని వీళ్ళు అంటుంది. కానీ బాబు మాత్రం డెత్ అయింది సార్. రిపోర్ట్లన్నీ బాగానే ఉన్నాయి. నైట్లో రిపోర్ట్లు కూడా చెక్ చేసినాం సార్. ఆల్రెడీ టెస్ట్ కూడా చేసుకున్నాం. నిన్న అంతా నార్మల్ ఉంది, అంతా ఓకే ఉంది. బ్రీతింగ్ ప్రాబ్లం అవన్నీ ఏం అన్ని బాగానే ఉన్నాయని చెప్పిరా? అన్నీ బాగున్నాయని చెప్పింది. పొద్దున్న డెలివరీ అయింది, బాబు డెత్ అయిందని చెప్పింది. మరి మీరు అడిగిన తర్వాత అడిగినాం, ఇట్లా బాబుకు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతలేదు, మీరు ఇమ్మీడియట్లీ తీసుకపోండి అంటే నారాయణఖేడ్ తీసుకెళ్ళారు. వాళ్ళు అన్నారు ఈ హాస్పిటల్లోనే అయింది అట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. అట్లా వాళ్ళు కూడా రాసి ఇచ్చిండ్రు. ఓకే. సార్ ఇప్పుడు మాది అయిన తర్వాత ఇంకో బాబు కూడా సేమ్ ప్రాబ్లం సార్. ఇంజక్షన్ ఇచ్చిందంటే బాబు కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు పిల్లానికి ట్రీట్మెంట్ చేయాలి, ఆటోమేటిక్ డెత్ అయ్యింది. పొద్దున్న నుంచి ఇక్కడ పొద్దున్న నుంచి స్టాఫ్ సరిగా ఉంటున్నారా? మరి ఎవరు లేరా మీరు చూస్తున్నప్పటి నుంచి? సార్ ఎవరు కూడా స్టాఫ్ ఎవరు లేరు? ఎవరు లేరు. ఒక సిస్టర్ ఉంటుంది అంతే. అంతే. మరి వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారు? వీళ్ళు ఆ సిస్టరే ఇస్తుండ్రు అంతే. అంతేనా? ఆ.